అలాగే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం మీద సర్వశక్తిన సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందులో మాకు స్వస్థమైన దినాన్ని నీ వాక్యం ధ్యానిస్తున్నా మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య ప్రదర్శనలో నడిపించి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధంగా మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. మరి వాక్యం ధ్యానిస్తున్నా మరి ఇలా తీసుకున్న అంశము రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద వైస్ కింగ్. ఆమేన్. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది వైస్ కింగ్. సో వైస్ కింగ్ అనగానే తప్పకుండా మరి మీకు ఒక వ్యక్తి గుర్తుంచుండాలి. సో మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తాం. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద వైస్ కింగ్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. సో నాతో పాటు 1 Kings chapter 1. ఐదు విషయాలు మనము గమనిస్తాం. ఫస్ట్ థింగ్, రైజ్ టు పవర్. 1 Kings chapter 1 verses 29 to 39 గమనిస్తే ఇక్కడ ఈ మొదటి అధ్యాయం గమనిస్తే మరి సొలొమోను గురించి రాయబడుతుంది. సొలొమోని మరి దావీదు కుమారుడైన సొలొమోని రాజుగా నియమించాలని ప్రత్యేకంగా మరి వాళ్ళ తల్లి దానికన్నా ముందు గమనిస్తే అదే నుంచి వచ్చి నేనే దావీదు కుమారుని నేను రాజు ఉండాలని ఆయన ప్రణాళికతోని ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకొని చేయటం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే బత్షెబకు తెలుస్తుందో ఆ విషయం, బత్షెబ మరి సొలొమోను తల్లిగా ఉంటూ తను జోక్యం చేసుకుంటుంది. Verse 28 గమనించండి. Then King David answered and said, call Bathsheba to me. So she came into the king's presence and stood before the king. And the king took an oath and said, as the Lord lives, who has redeemed my life from every distress, just as I swore to you by the Lord God of Israel, saying, assuredly Solomon your son shall be king after me, and he shall sit on my throne in my place, so I certainly will do this day. Then Bathsheba bowed with her face to the earth and paid homage to the king and said, let my lord King David live forever. And King David said, call to me Zadok the priest, Nathan the prophet, and Benaiah the son of Jehoiada. So they came before the king. Then the king also said to them, take with you the servants of your lord, and have Solomon aside, ride on my own mule, and take him down to Gihon. There elect Zadok the priest and Nathan the prophet, anoint him king over Israel, and blow the horn and say, long live King Solomon. Hallelujah. ఏమైందని ఇక్కడ ముందు గమనిస్తే సొలొమోను తల్లి మరి నా కుమారుడు రాజు అవ్వాలని మరి దావీదు ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణం ప్రకారం మరి అదోనిజా వచ్చి నేను రాజాని అక్కడ చెప్పుకొని తిరుగుతున్నాడు. మరి సొలొమోను రాజా అదోనిజా రాజా అన్న ఆలోచనలు ఉన్నప్పుడు మరి దావీదు దగ్గరికి ఈ అంశం వెళ్ళినప్పుడు దావీదు బత్షెబను పిలిచి అడగడం జరిగింది. మరి బత్షెబతో పాటు ఏమని చేస్తాడు, తను కూడా ఒప్పుకొని చేస్తాడు. అంటే బత్షెబ తన భార్యకి ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఎవరి ముందు చెప్పండి, అందరి ముందు ఎవరిని, జడోక్ అనే ప్రీస్ట్, నాతాన్ అనే ప్రాఫిట్ని కూడా పిలిచి ఏమని చేస్తాడు, మీరు నా కుమారుని రాజుగా మీరు అభిషేకించాలి. ఇంకేమన్నాడు, నా గాడిద బొమ్మ మీద తన ఊరేగింపబడాలి అని హెచ్చరిక ఇస్తూ వచ్చినారు. సొలొమోను గురించి మనం రాయబడ్డే దానికన్నా ముందు సొలొమోను కేవలము ఒక రాజుకుమారుగా పుట్టడము మాత్రమే తన
చేసింది. అంటే రాజ్యం అంటే ఏమీ తెలియదు, దానికి రాజ్యం ఎట్లా నడిపించాలో తెలియదు, ఏమీ తెలియని స్థితిగతిలో బట్ దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు వచ్చిన మాట ప్రకారము ఏమేన్ సొలొమోనుని రాజుగా నియమించడము మనం గమనిస్తున్నాం. సో ఏంటిది? ఫ్రమ్ నథింగ్ టు బీ అ కింగ్. సొలొమోన్ ఈజ్ జస్ట్ అ కింగ్ అండ్ తనకి ఏం తరబీదు లేదు, తనకి ఏ యుద్ధం చేయడం రాదు, ఏది రాదు, కానీ కేవలం దేవుడి ప్రణాళిక తన పట్టింది లేదంటే దేవుడు దావీదు మహారాజు ఇచ్చిన మాట ప్రకారము సొలొమోనుని మహారాజు చేస్తానని, రాజుగా నియమించాలని దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి ఏమని గమనించాము? ఇక్కడ దేవుని చిత్తము నెరవేర్చబడటం. ఏమేన్ చూడండి, verse 24 says, therefore let Zadok the priest and Nathan the prophet anoint him king over Israel and blow the horn and say, long live King Solomon. మరి ఏ విధంగా అయితే రాజు హెచ్చరిక ఇచ్చిన, ఆ హెచ్చరిక ఇచ్చిన ప్రకారము మరి సొలొమోనుని అక్కడ రాజుగా నియమించినారు. ఏమేన్ మొదటి రాజులు 2:3-4 గమనిస్తే 2 Kings chapter 2 verses 3 and 4. రాజుగా నియమించిన తర్వాత మన తండ్రి అయిన దావీదు సొలొమోను పిలిచి సొలొమోనుకి కొన్ని హెచ్చరికలు ఇవ్వటము మనము గమనిస్తాం. గమనిస్తే, now the days of David drew near that he should die, and he charged Solomon his son, saying, I go the way of all the earth, be strong therefore, and prove yourself a man, and keep the charge of the Lord your God, to walk in his ways, to keep his statutes, his commandments, his judgments, and his testimonies, as it is written in the law of Moses, that you may prosper in all that you do, and wherever you turn, that the Lord may fulfill his word which he spoke concerning me, saying, if your sons take heed to their way, to walk before me in truth, with all their heart and with all their soul. He said, you shall not lack a man on the throne of Israel. Amen. చూడు, దావీదు ఎలాంటి వాడో మనం అందరం ఎరిగిన వాళ్ళము. తన చిన్న వయసు నుంచి తన వృద్ధాపంలో లేదంటే తన చనిపోయేంత వరకు కూడా ఏ విధంగా దేవుడి దృష్టిలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండడం మనం గమనిస్తున్నాం. సో అలాంటి దావీదు మరి కుమారుని పిలిచి హెచ్చరికలు ఇవ్వటము మనము గమనిస్తున్నాం. ఎప్పుడంటే తన చనిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు మరి సొలొమోనుని రాజుగా నియమించిన తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలి అంటే ఏంటిది? నేను ఏ విధంగా సక్సెస్ఫుల్ రాజుగా ఉన్నానో అదేవిధంగా నా కుమారుడుగా సక్సెస్ చూడాలి, వర్ధిల్లాలి, అభివృద్ధి చూడాలి తన రాజ్యంలో అనే ఆలోచనతో కేవలం రాజుగా నియమించి సింహాసనంలో కూర్చోబెట్టి ఒక తండ్రిగా వదులుకోలేదు. కానీ తండ్రి బాధ్యత ఏంటిది? కుమారుడికి నేర్పించడం. అంటే ఏంటిది? దేవుని అడుగు జాడలో నడవటము అనేది నేర్పిస్తూ వచ్చినాడు. ఏమన్నాడు? అండ్ కీప్ ద చార్జ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ టు వాక్ ఇన్ హిస్ వేస్, టు కీప్ హిస్ స్టాట్యూట్స్, హిస్ కమాండ్మెంట్స్, హిస్ జడ్జ్మెంట్స్, హిస్ టెస్టిమనీస్, as it is written in the law of Moses. ఏమంటారండి? దేవుని ధర్మశాస్త్రము తూచా తప్పకుండా నిలబెట్టుకో, తూచా తప్పకుండా నువ్వు నెరవేర్చు, దాని ప్రకారము నువ్వు నడుచుకో, ఆజ్ఞలను గైకొనుకో. ఇంకేమన్నాడు? అన్ని సాక్ష్యాలను మీరు ఏం చేయాలంటే and his testament and is written in the law of Moses. ఇంకేమన్నాడండి? that you may prosper in all that you do and wherever you turn. నువ్వు వెళ్ళవలసిన ప్రతి మార్గంలో నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలంట? నువ్వు దేవుని ఆజ్ఞని గైకొనాలి. అదే మాట కొన్ని గ్రంథాలను గమనిస్తే యెహోషువ చెప్పిన మాట కూడా అదండి. లెట్ దిస్ లా డిపార్ట్ నాట్ ఫ్రమ్ యువర్ మౌత్ అంటున్నాడు. నీ హృదయమైన పలకం మీద ఈ వాక్యం రాయబడినట్లయితే నువ్వు బ్రతికిన కాలం అంతా కూడా నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నీకు శ్వాసం ఇస్తానే దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం యెహోషువని హెచ్చరిస్తూ వచ్చినాడు. ఈ ధర్మశాస్త్రము నువ్వు పాటించినట్లయితే ఏ శత్రువుని ఎదుట నిలబడడు అని యెహోషువతో చెప్తున్నాడు. అదే మాట గుర్తు చేసుకొని దావీదు తన కుమారుడైన సొలొమోనుకి కొన్ని మాటలు హెచ్చరికలుగా ఇస్తున్నాడు. Amen. That the Lord may fulfill his word which he spoke concerning me, saying, నాతో దేవుడు చెప్పిన మాటలు నీ జీవితం నెరవేర్చబడాలంటే ఏమని చెప్పిన నాతోని? నా తర్వాత నా పిల్లలు, నా సంతానం వర్ధిల్లుతారు,
వాళ్ళు స్థిరపరచబడతారు, వాళ్ళు స్థాపించబడతారు. ఎప్పుడంటే నా మాట విన్నప్పుడు, నా హెచ్చరికలు గైకొన్నప్పుడు, నా ఆజ్ఞను గైకొన్నప్పుడు నీ నీ తర్వాత నీ సంతానం ఆశ్రయించబడుతుంది. వాళ్ళ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తా. నేను చెప్పిన మాట వినకపోతే రాజ్యాన్ని తీసేస్తాను కూడా చెప్పిన మాట గమనించుకోవచ్చు. ఏంటంటే సొలొమోను ఏ స్థాయి అంటే కేవలం ఒక రాజుకి కుమారుగా పుట్టిన స్థాయి నుంచి రాజుగా నియమించబడిన స్థాయికి తను ఎదగడం గమనిస్తాం కదా. చూడండి, సొలొమోను ఏ విషయంలో కష్టపడలేదు, ఏ యుద్ధము చేయలేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కేవలం రాజు కుటుంబంలో జన్మించినందుకు ఒక రాజుగా నియమించబడ్డాడు. హల్లెలూయా. మరి రెండో అంశం గమనిస్తే ఎర్లీ రెయిన్ అంటే స్టార్టింగ్లో తన రాజుగా ఎన్నుకొనబడిన తర్వాత, లేదంటే రాజుగా అనాయింట్ చేసిన తర్వాత ఏం జరిగిందో గమనిస్తాం. మొదటి రాజులు 3వ అధ్యాయము 5వ వచనం గమనిస్తాం. verse 4 నుంచి And Solomon, verse 3, and Solomon loved the Lord, walking in the statutes of his father David, except that he sacrificed and burned incense at the high places. Now the king went to Gibeon to sacrifice there, for that was the great high place. Solomon offered 1,000 burnt offerings on that altar. At Gibeon the Lord appeared to Solomon in a dream by night, and God said, Ask, what shall I give you? And Solomon said, You have shown great mercy to your servant David, my father, because he walked before you in truth, in righteousness, and in uprightness of heart. With you, you have continued this great kindness for him. You have given him a son to sit on his throne, as it is this day. Now, O Lord my God, you have made your servant king instead of your father David. But I am a little child. I do not know how to go out or come in. And your servant is in the midst of your people, whom you have chosen a great people, too numerous to be numbered or counted. Therefore give to your servant an understanding heart to judge your people, that I may discern between good and evil. For who is able to judge this great people of yours? చూడండి, తన ఎప్పుడైతే రాజుగా నియమించబడిన తర్వాత, రాజు ఏర్పాటు చేసిన తర్వాత రాజ్యాన్ని ఏలాల్సిన సమయంలో ఏం చేస్తారు, కొన్ని ఇన్స్ట్రక్షన్ ప్రకారం వర్స్ 3 ఏమంటది, అండ్ సొలొమన్ లవ్ ది లార్డ్. తన ఆరంభం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా గమనిస్తాము. దేవుణ్ణి ప్రేమించెను. హల్లెలూయా. ఆ ప్రేమ ఏం చేసిన, దేవుని ఎంతగా ప్రేమించినంటే గిబియోను అనే ప్రాంతంలో ఏం చేశాడంట, 1000 అర్పణలు. సొలొమన్ ఆఫర్డ్ 1,000 బర్న్ ఆఫరింగ్స్ ఆన్ ది ఆల్టర్. ఆ బలిపీఠం మీద 1000 అర్పణలు, 1000 బలి అర్పణలు ఇవ్వటం మనం గమనిస్తాం. అంటే ఇది దేవుణ్ణి ఆరాధించను, దేవుని ప్రేమించను, దేవుణ్ణి ఆరాధించను. అంటే ఆరాధించిన తర్వాత, దేవునికి బలి అర్పించిన తర్వాత, దేవుని సన్నిధిలో సమయం గడిపిన తర్వాత తప్పకుండా తన హృదయం ఉప్పొంగిపోయేటండి. ఆ సంతోషం తట్టుకోలేక, లేదంటే ఆ ఉప్పొంగి జాయ్ఫుల్ హార్ట్ సంతోషిస్తూ వచ్చినాడు. ఆ సంతోషంలో ఏం చేస్తున్నాడు, ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. సో పడుకున్న తర్వాత దేవుడు తనకి ప్రత్యక్షమైనడు. ఏమనంట, అండ్ ద లార్డ్ అపియర్డ్ టు సొలొమన్ ఇన్ ఎ డ్రీమ్ బై నైట్. ఆయన నిద్రపోతుండగా, ఆయన విశ్రాంతి తీసుకుంటుండగా దేవుడు తనని ఒక కలలో దర్శించినాడు. ఆయన దర్శించి ఏం చేస్తాడు, అండ్ సొలొమన్ అండ్ గాడ్ ఆస్క్డ్ సొలొమన్, వాట్ డూ యూ వాంట్? వాట్ షల్ ఐ గివ్ యూ? సొలొమన్ ఏం కావాలని అడిగినప్పుడు సొలొమన్ ఈ కథ వల్ల మనకు తెలిసి ఆవిడ క్లుప్తం చెప్తుంది. ఆస్తులు, అంతస్తులు, బయట ఏది అడగలేదు కానీ, దేవా నేను దేనికి అర్హుడిని కాదు, కేవలం నా తండ్రిని బట్టి తన కుమారునికి, అంటే మా నాన్న వాళ్ళ కుమారుగా నేను సొలొమోనుకి
ఒక సింహాసనం కూర్చోడానికి ఇచ్చినవు. సో కూర్చున్న సింహాసనంలో నుండి నేను నాకు ఇచ్చిన ప్రజల్ని, నాకు ఇచ్చిన రాజ్యాన్ని ఏలడానికి నాకు జ్ఞానము కావాలి. ఏది మంచో ఏది చెడో ఆ జ్ఞానం నాకు కావాలి. ఇంకా ఏమంటాడు, ఈ రాజ్యాన్ని ఏలడానికి నాకేం చేయాలంటే నాకు జ్ఞానం కావాలి, నడిపింపు కావాలి. Give to your servant an understanding how to judge your people, that I may discern between good and evil. For who is able to judge this great people of yours? దేవా, ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా నీ వాళ్ళని ఏలడానికి, నీ వాళ్ళ మధ్యలో నేను న్యాయం కూర్చడానికి నేను ఏ పాటి వాడిని? నాకు జ్ఞానము కావాలి, అండర్స్టాండింగ్ కావాలి, అవగాహన కావాలి, నాకు ప్రత్యక్షత కావాలి, నాకు నేర్పరితనం కావాలి, నువ్వు నాకు సహాయం చేయాలి. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అడిగినప్పుడు and God said, verse 12, behold, I have done according to your word. See, I have given you a wise and understanding heart, so that there has not been anyone like you before you, nor shall any like you arise after you. And I have also given you what you have not asked, both riches and honor, so that there shall not be anyone like you among the kings all your days. దేవుడు తిరిగి చెప్పిన మాటలు ఏంటంటే, దేవుడు సొలొమోను విషయంలో సంతోషించిన వాడిగా వచ్చాడు. అంటే 1000 బలి అర్పణలు అంగీకరించి స్వీకరించి సొలొమోను నిద్రలో దర్శించి, సొలొమోను అడిగినప్పుడు ఆ నిద్రలో కదా డేటిని నాయండి, ఏదో ఆస్తులంతా అడగలేదు. ఆ ఆలోచనలు, ఆ తలంపులు దేని విషయం ఉన్నాయి? నిద్రపోతున్నా అంటే రాజులో కొత్తగా అయినప్పుడు ఇనిషియల్ జాబ్ అనుకున్నాం, కొత్త జాబ్ రెస్పాన్సిబిలిటీ రాగానే అందరికి చాలామంది జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి లేదా ఎంప్లాయ్మెంట్ ఉన్న వరకు తప్పకుండా ఈ ఆలోచన ఈ స్థితిగతి నుంచి వెళ్ళి ఉంటారు. కొత్త జాబ్ రాగానే మనము పడుకున్న లేచిన నిద్రపోయిన ఎక్కడ వెళ్ళినా కానీ జాబ్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం తప్పకుండా జాబ్ విషయంలో కళను కూడా కంటామండి. నేను ఈ విధంగా అయిపోవాలి, ఆ విధంగా అయిపోవాలి, నేను ఈ స్థాయికి ఎత్తాలి, ఆ స్థాయికి ఎత్తాలి, ఈ మేనేజర్ ఎవరికి కావాలి కదా, నేను ఇంత సంపాదించాలి. అలాంటి ఆలోచనలో కొత్త జాబ్ ఎక్కిన తర్వాత అదే ఆలోచన వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు అదే పరిస్థితిలో ఉంటారు. సో స్థలంలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొత్త జాబ్ జాయిన్ అయినాడు, కొత్త ప్లేస్లో కొత్త రాజ్యాన్ని వస్తుండగా ఏం చేస్తాడు? పడుకున్నప్పుడు దేవుడు దర్శించిన తర్వాత ఆ కళలో కూడా రాజ్యం గురించి ఆలోచించడం మనం గమనిస్తాం. దేవుడు నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం దయచేయి. ఈవెన్ మా నాన్న ఏ విధంగా అయితే దీన్ని పరిపాలిస్తూ వచ్చినాడో, మా నాన్న పేరు నిలబెట్టడానికి నాకు జ్ఞానం దయచేయండి. నీ ప్రజల్ని నేను నడిపించాలి, నీ ప్రజల్ని నేను ఏం చేయాలంటే న్యాయవాది ఉండాలి. ఐ హావ్ టు జడ్జ్ యువర్ పీపుల్, ఐ హావ్ టు రెయిన్ అండ్ రూల్ యువర్ పీపుల్. కాబట్టి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు, నాకు జ్ఞానం దయచేయి. ఆస్తులు అంతస్తులు ఏమడగట్లేదండి. ఏమడిగాడు? దేవుడు చెప్పిన మాట ఏంటి? 12వ వచనంలో, బిహోల్డ్ ఐ హావ్ డన్ అకార్డింగ్ టు యువర్ వర్డ్స్. నువ్వు అడిగిన ప్రకారమే నేను నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను, ఇంకా ఆస్తులు అంతస్తులు ఇస్తున్నాను. జ్ఞానం ఎంత జ్ఞానం అండి? నీకన్నా ముందు నీ తర్వాత నీ అంత జ్ఞానవంతుడు ఈ భూలోకంలో ఉండరు. హల్లెలూయా. ఏ అంశం ధ్యానిస్తాము? రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద వైజ్ కింగ్. జ్ఞానవంతుడైన రాజు ఎదగటము, పడిపోవటం అనే అంశం మనము ధ్యానిస్తున్నాం. సో ఇక్కడ గమనిస్తే జ్ఞానం లేని సమయంలో జ్ఞానం అడిగితే దేవుడు తనకి జ్ఞానాన్ని ఇచ్చినాడు, వెల్త్ అండ్ రిచెస్ కూడా ఇవ్వడము మనము గమనిస్తున్నాం. 3వ అధ్యాయము 16వ వచనం గమనిస్తే, ఫస్ట్ జాబ్ రెస్పాన్సిబిలిటీ. జాబ్ ఎక్కిన తర్వాత లేదా రాజ్యంలో కూర్చున్న తర్వాత, సింహాసనంలో కూర్చున్న తర్వాత, దేవుడు తనకి జ్ఞానం ఇచ్చిన తర్వాత ఏమంటారంటే ఒక ఆపర్చునిటీ. అందరం కూడా జాబ్ చేయడానికి ఒక జాబ్ ఆఫర్ వస్తుంది కదా, ఉద్యోగం ఎక్కిన తర్వాత ఒక నీ డే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా తన ఫస్ట్ డే అనుకుందాం. 16 నుంచి గమనించండి. Now 2 women who were harlots came to the king and stood before him. And one woman said, O Lord, this woman and I dwell in the same house, and I gave birth while she was in the house.
Then it happened the third day that I had given birth, that this woman also gave birth, and we were together. No one was there, no one was with us in the house except the two of us in the house. And this woman's son died in the night because she lay on him. So she arose in the middle of the night and took my son from her side, while her maid servant slept, and laid him in her bosom, and laid her dead child in my bosom. And when I rose in the morning to nurse my son, there he was dead. But when I examined him in the morning, indeed, he was not my son whom I had born. Then the other woman said, no, but the living one is my son, and the dead one is your son. And the first woman said, no, but the dead one is your son, and the living one is my son. Thus they spoke before the king. And the king said, the one says, this is my son who lives, and your son is the dead one. And the other says, no, but your son is the dead one, and my son is the living one. And then the king said, bring me a sword. So they brought a sword before the king. And the king said, divide the living child in two, and give to one and a half to the other, and give half to one and half to the other. Then the woman whose son was living spoke to the king, for she yearned with compassion for her son, and said, O my lord, give her the living child, and by no means kill him. But the other said, let him be neither mine nor yours, but divide him. So the king answered and said, give the first woman the living child, and by no means kill him. She is his mother. ఇప్పుడు చంద్రబాబు అందరికి తెలిసిందే. అంటే సొలొమోను రాజు ఏ విధంగా న్యాయవాదిగా నిలబడి న్యాయం చేసిన పరిస్థితి. ఇద్దరు స్త్రీలు తన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు కూడా ఒకే రోజు కుమారులు కంటారు, ఇద్దరు ఒకే గదిలో నివాసం చేస్తున్నారు, వాళ్ళు వేశ్యలు, భర్త లేని పరిస్థితి. ఇద్దరే స్త్రీలుగా గర్భం దాల్చి కుమారుని కన్న తర్వాత ఒకే రూమ్లో ఒకే పడక మీద పడుకోవడం మనం గమనిస్తున్నాము. మధ్యరాత్రిలో నిద్ర మధ్యలో ఒక ఆమె తన కుమారుని దొరికినప్పుడు ఆ బరువుకి చిన్నవాడు పసివాడు చనిపోవడం గమనిస్తాము. మార్నింగ్ లేచి చూసేసరికి ఆ రెండో స్త్రీ మొదటి స్త్రీ కుమారుని దొంగలించి ఎక్స్చేంజ్ చేయడం మనం గమనిస్తాం. 2 days 3 days అయినా కానీ తల్లి తన పిల్లల్ని గుర్తుపట్టగలుగుతుంది. హల్లెలూయా, ఆమేన్. సో తల్లి గుర్తుపట్టినప్పుడు ఇద్దరు కూడా గుర్తుపట్టినారండి. ఒకరేమో నా కుమారుడు బ్రతికినాడు అని గుర్తుపట్టింది, ఇంకొక స్త్రీ తన కుమారుడు చనిపోయినాడని గుర్తుపట్టింది. సో ఎక్స్చేంజ్ అయినప్పుడు మార్నింగ్ వేసి చూసేసరికి చనిపోయిన వ్యక్తి ఏమో మొదటి స్త్రీ దగ్గర ఉన్నది, బ్రతికిన కుమారుడు రెండో స్త్రీ దగ్గర ఉన్నది. బహుశా వాళ్ళు ఇద్దరు రూమ్లో గొడవపడ్డారు. గొడవపడినప్పుడు ఏం చేస్తారు, ఇది ఇట్లా కాదు, మన దగ్గర ఒక కొత్త రాజు వచ్చాడు, మనం రాజు దగ్గరికి వెళ్తాము. సొలొమోను రాజు దగ్గరికి ఈ అంశం తీసుకొచ్చినప్పుడు, లేదంటే ఈ కేసు తీసుకొచ్చినప్పుడు అని ఇద్దరు పక్షాలు విన్నాడు. ఇద్దరు పక్షాలు విన్న తర్వాత దేవుడు తనకిచ్చిన జ్ఞానం బట్టి ఏం చేశాడు, ఒక కత్తి తీసుకున్నాండి, లేదా ఒక ఖడ్గం తీసుకున్నాండి, ఆ కుమారుని బ్రతికిన కుమారుని రెండుగా చీల్చండి, సగము మొదటి స్త్రీకి, రెండో సగము రెండో స్త్రీకి ఇవ్వని గమనిస్తవచ్చు. కానీ ఇక్కడ గమనిస్తే ఒక తల్లి బ్రతుకున్న కుమారుడు తల్లి ఏమంటున్నది, అయ్యనైనా ఈ కుమారుని మీరు చంపకండి, ఎందుకంటే నా దగ్గర లేకపోయినా కనీసం తన దగ్గర ఉన్న తన బ్రతుకుతాడు, ఆ ప్రాణము బ్రతకాలి, ఆ చిన్న జీవి బ్రతకాలి, తన చంపడానికి వీగదు, మీరు తనను బ్రతికించండి, పోతే పోని నేను ఓడిపోయాను అనుకుంటాను, నా కుమారుడు పోయాడు అనుకుంటాను, నా కుమారుని చంపకండి, ఆ కుమారుని ఇంకొక స్త్రీకి ఇవ్వని చెప్తాను. ఇంకొక స్త్రీ ఏమంటుంది, ఆమెకి దక్కదు, నాకు దక్కదు, ఈ బాబుని నేను రెండుగా ఏం చేయాలంట, రెండుగా చీల్చండి, రెండు సగాలు చేయండి, చేసినాక నాది నాకు ఇవ్వండి, ఆమెకి ఇవ్వండి. దేవుడు తనకి ఇచ్చిన జ్ఞానం ప్రకారం దేవుడు ఏం చేశాడు, సొలొమోను చెప్పిన మాటలు ఏంటి, మొదటి స్త్రీకి ఈ కుమారుని మీరు అప్పగించండి. ఏమని తీసుకున్నాడు, దేవుని జ్ఞానం ఎందుకు అడిగినాడు, నేను నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను న్యాయం చేకూర్చాలి. మన ఇవాళ రేపు మనం ఉన్న పరిస్థితిలో చాలాసార్లు మనము న్యాయం చూడలేమండి. ఎందుకు,
పోలీస్ వాళ్ళు కానీ, పొలిటికల్ కానీ, లేకపోతే ఈ లాయర్స్ కానీ చాలాసార్లు అమ్ముడు పోయి ఏం చేస్తాము, న్యాయము రాని పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు నియమించిన రాజ్యం ఏలుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం జరగడం మనము గమనిస్తాం. ఆ స్త్రీల విషయంలో మరి కుమారుడు ఎవరికి చెందాలో ఆ కుటుంబానికి, ఆ స్త్రీకి, ఆ తల్లికి అప్పగించడము మనము గమనిస్తున్నాం. ఏమైనా మొదటి రాజులు 4వ అధ్యాయము గమనిస్తే మరి సొలొమోను అడ్మినిస్ట్రేషన్ గురించి గమనిస్తాం. అడ్మినిస్ట్రేషన్ అంటే దేవుడు తనకిచ్చిన రాజ్యాన్ని ప్రాపర్ ఇన్ ఆర్డర్, ఎవరు ఏ స్థాయిలో ఉండాలి, ఎవరు ఏ పని చేయాలి అనే సిస్టమేటిక్గా తనకిచ్చిన రాజ్యాన్ని టాప్ టు బాటమ్, పైన స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తాడు, తన పని అప్పగించడం గమనిస్తాం. హీస్ జాబ్ ఇస్ టు డెలిగేట్. ఒక రాజుగా మీరు మీ పని చేసుకొని చెప్పట్లేదు. ఎవరు మంత్రులు ఉండాలి, ఎవరు సేవకులు ఉండాలి, ఎవరు ఏ పని చేయాలి, ఎవరు వంట పని చేయాలి, ఎవరు అంటే రాజ్యంలో ఎవరెవరు ఏ పని చేయాలో ఆ పని విషయంలో దేవుడు తన జ్ఞానం ఇచ్చిన కాబట్టి మంచి అడ్మినిస్ట్రేషన్ కలిగి ఉండడం గమనిస్తాడు. 22వ వచనం గమనిస్తే, నా Solomon's provision for one day was 30 quarts of fine flour, 60 quarts of meal, 10 fatted oxen, 20 oxen from the pastures, and 100 sheep besides deer, gazelles, roebucks, and fatted fowl. For he had dominion over all the region of this side of the river from Tiphsah even to Gaza, namely over the king's office on this side of the river, and he had peace on every side all around him. Amen. చూడండి ఎంత అంటే 10 fatted oxen, 20 oxen from the pastures, 100 sheep besides deer, gazelles, roebucks, and fatted fowl. ఇదంతా ఏంటంటే ఒక్కరోజు భోజనము అంటే అంతా ఆయన తినడం కాదండి. తన అంటే ఆఫీస్ స్టాఫ్ అనుకుందాం, స్టాఫ్ అనే పేరు పెట్టి పిలుస్తాం. సొలొమోన్ కింద పనిచేసే స్టాఫ్ మెంబర్స్కి ఎంతమంది ఉన్నారంటే వేలల్లో ఉన్నారు. చూడండి ఇక్కడ గమనిస్తే 100 షీప్ బిసైడ్ డీర్స్ అండ్ గాజెల్స్. షీప్ అంటే మేకలు, గొర్రెలు గమనిస్తాం. 100 గొర్రెలు. మనం యూజువల్గా పార్టీ చేసినప్పుడు ఏం చేస్తాము, ఒక మేకని లేకపోతే గొర్రెని దాదాపు 50 మందికి 100 మందికి మనం వంట చేస్తామండి. 10 కిలోలు 15 కిలోలు అది తూలుతూ ఉంటుంది. సో ఆ ప్రకారం గమనిస్తే 100 కిలోలు అంటే 100 గొర్రెలని మరి ఏం చేస్తారంట, వాళ్ళు ఆహారంగా తీసుకుంటారు. 10 దున్నపోతులని, 20 oxen from the pastures, 100 sheep beside deer, gazelles, roebucks, and fatted fowl. అంటే ఎంతమంది, దాదాపు వేల మంది తన కింద పని చేయటం మనం గమనిస్తాం. వాళ్ళకి రోజు అయ్యే ఖర్చు అంటే మంచి అడ్మినిస్ట్రేషన్ కలిగిన కాబట్టి, దేవుడు తన జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మంచి అడ్మినిస్ట్రేషన్, మంచి స్టాఫ్ మెంబర్స్ని పెట్టుకొని వాళ్ళ మంచి చెడులు చూసుకుంటామని గమనిస్తాం. ఎవరు లంచ్ బాక్స్ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం రావాలో వాళ్ళకి అప్పగించిన పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు వాళ్ళ ఆఫీస్కి రావాలి, తినాలి, పని చేసుకొని పోవాలి. అంటే దేవుడు తనకి ఇచ్చిన జ్ఞానంతో ఏం చేశాడు, ఆరంభంలో మంచి పరిపాలన కలిగిన వ్యక్తిగా మనము గమనిస్తున్నాం. మూడో అంశం గమనిస్తే, మొదటి రాజులు 5వ అధ్యాయం. దేవుని మందిరం కట్టే ఆలోచన కూడా ఏమో చూస్తున్నాము, సొలొమోనుకి రావడం. Now Hiram king of Tyre sent his servants because he heard that they had anointed king of place of his father, for Hiram had always loved David. Then Solomon said to Hiram, said, you know how my father David could not build a house for the grave of the Lord his God because of the wars which were fought against him on every side, until the Lord put his foes under the sole of his feet. But now the Lord my God has given me rest on every side. There is neither adversary nor even occurrence. And behold, I purpose to build a house for the name of the Lord my God, as the Lord spoke to my father David, saying,
your son whom I will set on a throne in your place, he shall build the house for my name. హల్లెలూయా. ఏం చేశారంటే చూడు, దావీదు సొలొమోనుకి అనేక హెచ్చరికలు ఇవ్వటము, నేను చనిపోయిన తర్వాత నువ్వు ఏం చేయాలో అని హెచ్చరికలు ఇవ్వటం గమనిస్తారు. సో సొలొమోనుకి తెలిసింది ఏంటిది? దేవుని మందిరము కట్టే బాధ్యత దావీదు ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నాడు. నేను కట్టాలనుకున్నాను కానీ దేవుడు నన్ను కట్టొద్దు అన్నాడు. ఎందుకంటే నేను యుద్ధాలు చేస్తున్నాను, నేను రక్తం చిందించాను కాబట్టి. నీవు కట్టవు, నీ తర్వాత వచ్చిన కుమారుడు కడతాడు అని వాక్యం తెలుసుగా. దేవుడు ఇచ్చిన హెచ్చరిక ప్రకారం, దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం దావీదు ఏం చేశాడు? ఆ వాగ్దానం ఏం చేశాడు? ఆయనకి కుమారుడికి అప్పచెప్పినాడు. కుమారుడు గుర్తు చేసుకొని ఇప్పుడు ఏం చేస్తాడు? జ్ఞానం పొందుకున్న తర్వాత, అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసుకున్న తర్వాత, పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే దేవుని మందిరము కట్టే ఆలోచన. హల్లెలూయా. I propose to build a house for the name of the Lord my God, as the Lord spoke to my father David. నా తండ్రి అయిన దావీదు చెప్పిన మాట ప్రకారము ఇప్పుడు నాకు ఒక ప్రణాళిక కలిగినది. దేవుని మందిరం కట్టాలి. సో దేవుని మందిరం కట్టాలంటే ఏం చేయాలంటే ఒంటరిగా స్టార్ట్ చేయలేడు. కాబట్టి దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని మందిరం కట్టబడాలి. ఎవరి ద్వారా? సొలొమోను ద్వారా. కాబట్టి దేవుడు సొలొమోను ఏర్పాటు చేసుకొని జ్ఞానం ఇచ్చి, అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి, మంచి పరిపాలన ఇచ్చి ఏం చేస్తాడు? చుట్టుపక్కల మంచి స్నేహితులను విడిచిపెట్టి, మంచి రాజ్యాన్ని, మంచి రాజులని, ఎవరైతే దావీదుని ప్రేమించిన వారో, దావీదు కుమారుని ప్రేమించి దేవుని మందిరం కట్టే విషయంలో ఎవరైతే సహాయపడతారో అన్నీ కూడా సమకూర్చబడ్డాయి. దావీదు కూడా ఎంతో ఆస్తిపాస్తులు సంపాదించి దేవుని మందిరం కట్టడానికి ఏం చేశాడు? సొలొమోనుకు అప్పగించి వెళ్ళడం గమనిస్తున్నాం. ఇప్పుడు సొలొమోను ఏం చేస్తాడు? తన తండ్రి చెప్పిన ఆజ్ఞ ప్రకారము, తన తండ్రి చెప్పిన హెచ్చరికల ప్రకారము, తన అప్పగించిన పని ప్రకారము దేవుని మందిరం కట్ట ప్రణాళికలో ఇప్పుడు ఉంచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంటే Now Hiram, king of Tyre, sent his servants to Solomon because he heard that they had anointed. ఇక్కడ హీరామ్ అన్న ఒక రాజు, టైర్ దేశం సంబంధించిన రాజు ఇప్పుడు ఏం చేశాడంటే దావీదుని ప్రేమించిన వాడి ఉంటూ సొలొమోనుకి సహాయం చేయడానికి రావడం మనము గమనిస్తున్నాం. 7వ వచనం గమనిస్తే, so it was when Hiram heard the words of Solomon that he rejoiced greatly and said, blessed be the Lord this day, for he has given David a wise son over this great people. Amen. మొత్తం అధ్యాయంతో గమనిస్తే వాళ్ళు ఏ విధంగా హీరాము సొలొమోనుకు సహాయం చేయటము కదా, దేవుని మందిరం కట్టడం అనేది మనము గమనిస్తున్నాం. హల్లెలూయా. మరి మొదటి రాజులు 6వ అధ్యాయము verse 1. And it came to pass in the 480th year, after the children of Israel had come out of the land of Egypt, in the 4th year of Solomon's reign over Israel, in the month of Ziv, which is the second month, that he began to build the house of the Lord. Now the house which Solomon built for the Lord, its length was 60 cubits, width 20, and its height 30 cubits. Chapter 6 verse 1 ఏమని చూసినాము? He started building the temple. Amen. లాస్ట్ వర్స్ గమనిస్తే ఎంతకాలం చూడండి. And in the 11th year, in the month of Bul, which is the 8th month, the house was finished in all its details and according to all its plans. So he was 7 years in building it. ఎంతకాలం పట్టిందంట? 7 సంవత్సరాలు. యాక్చువల్గా ఇంకెక్కువ టైం పట్టాలి, కానీ దేవుడి జ్ఞానంతో, అదేవిధంగా దేవుడు తనకి దేవుని మందిరం కట్టే విషయంలో అనేక మంది తన చుట్టుపక్కల వారు సహకరించినారు. కాబట్టి ఎందుకంటే
చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా దావీదుని ప్రేమించినారు, దావీదుతో మంచి స్నేహం కలిగి ఉన్నారు కాబట్టి దావీదు కూడా అనేక సార్లు అనేక మందికి సహాయం చేశారు కాబట్టి అందరూ కూడా తన కుమారుని గౌరవించి సొలొమోనుని గౌరవించి మందిరం కట్టే విషయంలో దేవుని ప్రణాళిక ప్రకారం అందరూ కూడా వచ్చి సహాయం చేస్తుండగా పనివారు చెప్పిన మాట విన్నారు. దేవుడు తన జ్ఞానం ఇచ్చినాడు, డబ్బు సమకూర్చాడు, వెండి వైద్యులు అన్ని కూడా వెల్త్ అండ్ రిచెస్ వర్ ప్రొవైడెడ్ టు సొలొమోన్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని మందిరము కట్టే విషయంలో దేవుడు తనకి సమకూర్చడం 7 సంవత్సరాలు పట్టిందండి దేవుని మందిరం కట్టడానికి. మందిరం కట్టిన తర్వాత ఏమైతే గమనిస్తామా, 8వ అధ్యాయం 62వ వచనం. Verse 56 చదువుతాను గమనించండి. Blessed be the Lord who has given rest to his people Israel, according to all that he promised, that there has not failed one word of all his good promise which he promised through his servant Moses. May the Lord our God be with us as he was with our fathers. May he not leave us nor forsake us, that he may incline our hearts to himself, to walk in all his ways, to keep his commandments and his statutes and his judgment, which he commanded our fathers. And may, verse 61, let your heart therefore be loyal to the Lord our God, to walk in his ways, to statutes and his commandments, as at this day. Amen. Praise the Lord. And Solomon dedicates the temple. Then the king and all Israel with him offered sacrifices before the Lord. And Solomon offered a sacrifice of peace offerings, which he offered to the Lord 22,000 bulls and 120,000 sheep. So the king and all the children of Israel dedicated the house of the Lord. Hallelujah. First time ఏం చేసామండి, 1000 bulls. ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్ రాజుగా కొత్తగా నియమించిన తర్వాత 1000 బలులు అర్పించడం మనం గమనిస్తున్నాము. ఇక్కడ పరిపాలించడం స్టార్ట్ చేసిన తర్వాత దేవుని మందిరం కట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంట, 22,000 బుల్స్ అండ్ 120,000 షీప్, 22,000 బలిసిన ఎద్దులని, ఇంకేం చేశాడు ఇక్కడ 1,20,000 గొర్రెలని ఏం చేశాడు, బలిగా అర్పించడం గమనిస్తున్నాం. సో ద కింగ్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ డెడికేటెడ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరము డెడికేట్ చేయటము మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. 3 అంశాలు గమనించాం. రైస్ టు పవర్, అంటే ఫ్రమ్ జీరో, ఏ కష్టపడకుండా ఏ పని చేయకుండా రాజుగా డైరెక్ట్, బికాస్ దావీదుకు పుట్టిన కుమారుడుగా రాజుగా నియమించబడ్డాడు. దేవుడు తన జ్ఞానం ఇవ్వడం గమనిస్తాము, మంచి పరిపాలన కలగడం చూసాము, మంచి అడ్మినిస్ట్రేషన్ చూసాము, దేవుని మందిరం కట్టడం గమనించాము, దేవుని మందిరాన్ని డెడికేట్ సమర్పించడము, అర్పించడము, ఏమైనా ప్రతిష్ఠించడం కూడా మనము గమనిస్తున్నాం. 4వ అంశం గమనిస్తే వెల్త్ అండ్ ఫేమ్. 1 Kings chapter 10 verses 1 to 13. గమనిస్తే శివ దేశస్థు రాణి సొలొమోను గురించి విని సొలొమోనుని దర్శించడానికి వచ్చిందండి. సో నేను క్లుప్తంగా చదువుతూ గమనించండి. 1 Kings chapter 10 verses 1 to 13. Now when the queen of Sheba heard of the fame of Solomon concerning the name of the Lord, she came to test him with hard questions. She came to Jerusalem with a very great return with camels that bore spices, very much gold and precious stones. And when she came to Solomon, she spoke with him about all that she was in heart. So Solomon answered all her questions. There was nothing so difficult for the king that he could not explain to her. And when the queen of Sheba had seen all the wisdom of Solomon, the house that he had built,
the food on his table, the sitting of his servants, the service of his waiters, and their apparel, his cupbearers, his entryway, by which he went up to the house of the Lord, there was no more spirit in her. Then she said to the king, "It was a true report which I heard in my own land about your words and your wisdom. However, I did not believe the words until I came and saw with my own eyes, and indeed the half was not told me. Your wisdom and prosperity exceeds the fame of which I heard." Amen. Verse 8, మంచి మాట అండి. Happy are your men, and happy are these your servants, who stand continually before you and hear your wisdom. హల్లెలూయా. ఏం చెప్తాడు శివ? తన గురించి తన రాజ్యంలో విన్నది, షీబా దేశానికి సంబంధించిన ద క్వీన్ ఆఫ్ షీబా. ఇప్పుడు ఏం చేసిందంటే రాజు గురించి అంటే జ్ఞానం గురించి విన్న తర్వాత ఏం చేసిందంట, తనని స్వయం చూడాలనుకున్నది. నేను నమ్మను కదా, నేను నమ్మనన్న మాట నూతన నిబంధనలో ఒకానొకప్పుడు మరి తోమ కూడా అదే మాట మాట్లాడతాడు. మేము యేసుక్రీస్తుని చూస్తాం, యేసుక్రీస్తు గదిలోకి వస్తున్నాడు అని మేము చెప్పినప్పుడు శిష్యుల మాట వినకుండా తోమ చెప్పిన మాటలు ఏంటిది? నేను చూస్తేనే నమ్ముతా. సో అలాంటి తలంపులే శివ ఏమంటున్నది, శివదేశం ఈ రాణి కూడా నేను చూస్తేనే నమ్ముతా. నువ్వు చెప్పింది, మీరందరూ చెప్పింది రైట్ ఆర్ రాంగ్గా అని ఏం చేసింది? కేవలం క్యాషువల్గా రాలేదండి. ఆమె సిద్ధపాటుతోని వెండి, బంగారము కదా, లేకపోతే అక్కడ ఉన్న స్పైసెస్ అన్నీ కూడా, ఈ పట్టా లవంగి ఇలాచీలు తనకు ఉన్నాయి అన్నీ కూడా, తన దేశంలో ఏదైతే దొరుకుతుందో ఆ స్పైసెస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? రాజు దగ్గర రావడం మనం గమనిస్తున్నాం. సల్మాన్ రాజుని దర్శించి సల్మాన్ రాజుని కలిసి ఏం చేసినట్టు అన్ని వివరించిన తర్వాత తనకి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, టెస్ట్ చేయడానికి వచ్చింది. అందుకు చూడండి, వాక్యం గమనిస్తున్నారు, వాక్యంలో క్లియర్గా రాయబడ్డది. షీ కేమ్ టు టెస్ట్ హిమ్ విత్ హార్డ్ క్వశ్చన్స్. అంటే ఎవరు కూడా చెప్పలేని ఆన్సర్స్, ఎవరు కూడా చెప్పలేని క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి, నేను రాజు దగ్గర తీసుకెళ్తాను అని చెప్తాడో లేదో చూస్తాం. ఏమని రాయలేదు సొలొమోన్ గురించి? ఎవ్రీ క్వశ్చన్ షీబా asked or the queen asked, Solomon without any difficulty he was able to answer. ఎలాంటి కష్టం లేకుండా సులువుగా ప్రతి దానికి సమాధానం ఇవ్వడం గమనిస్తున్నాం. ఇంకేమని రాయబడ్డది? షీబా దగ్గర అషీబా రాని ఏం చేసి దగ్గర నుంచి గమనిస్తుండగా టేబుల్ గురించి మాట్లాడుతానంటే వాళ్ళ స్టాఫ్ గురించి, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళు నిలబడే తీరు, వాళ్ళు ఆహ్వానించే తీరు, భోజనం బల్ల మీద వాళ్ళు ఏర్పాటు చేసిన విందు అన్నీ కూడా చూసి వాక్యం ఏమంటున్నది? తనలో ప్రాణం పోయేంత చూడండి. దేర్ వాజ్ నో మోర్ స్పిరిట్ ఇన్ హర్. ఇవన్నీ చూసిన తర్వాత దాదాపు తనకి కళ్ళు తిరిగినంత పని అయిందండి. ఏమంటున్నది? నేను ఏదైతే విన్నానో అది కేవలము సగం మాత్రమే విన్నాను, ఇక్కడ వచ్చిన తర్వాతనే నేను సంపూర్ణంగా పూర్తిగా చూడగలిగాను. హల్లెలూయా. తను చెప్పిన సాక్ష్యం ఏంటిది? నీ ఎదుట నిలబడిన ఈ సేవకులు ధన్యులు. ఎందుకంట నీ దగ్గర నిలబడి, నీతో నిలబడి, నీ చుట్టూ ఉండి నీ జ్ఞానం వినే ధన్యతని నీ సేవకులకి దేవుడు అనుగ్రహించాడు. బహుశా అనుకున్నదేమో, నేను కూడా నా రాజ్యాన్ని విడిచిపెట్టి నీ దగ్గర ఉండి నీ జ్ఞానం వింటా ఉంటాను అనుకున్నదేమో. హల్లెలూయా. ఒక రాణి చూడండి, ఫేమ్ అండ్ వెల్త్, ధనము దేవుడు ఇచ్చినట్టు. చూడండి, స్టార్టింగ్ ఏమడిగాడు? దేవుడు కేవలం జ్ఞానం అన్నాడు. జ్ఞానం ఇస్తే తనకి ఇక్కడ ధనం ఉండేది కాదండి. దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, ధనం ఇచ్చినాడు. చుట్టుపక్కల రాజ్యాంగం నుంచి ఎంతమంది వచ్చినా కానీ ఏం చేస్తాడంట? వాళ్ళందరికీ తిరిగి ఇచ్చి పంపించే స్థాయిలో సొలొమోను ఎదగడం గమనిస్తాం. ఈ రాణినే చాలా తీసుకొస్తే ఇప్పుడు సొలొమోను ఏం చేస్తున్నాడు చూడండి.
Verse 13 గమనించండి. Now King Solomon gave the queen of Sheba all she desired, whatever she asked, besides what Solomon had given her, according to the royal generosity. So she turned and went to her own country, she and the servants. ఏ విషయంలో కూడా ఆయన తక్కువగా చూసుకోలేదు, ఏ విషయంలో ఆయన కుమిలిపోలేదండి. దేవుని ప్రణాళిక చూడండి. సొలొమోను ఏం చేస్తాడు? కేవలం తీసుకోవటం కాదు, ఆయన ఇవ్వటం కూడా నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఏమని ఇచ్చి పంపించండి? షీబా రాణి ఏదైతే సొలొమోన్ అడిగిందో చూడ వాక్యం పోస్తాడు. నౌ కింగ్ సొలొమోన్ గేవ్ ద క్వీన్ ఆఫ్ షీబా ఆల్ షీ డిజైర్డ్, whatever she asked, beside what Solomon had given her, according to royal generosity. రాజుగా ఏ కానుకలైతే ఇవ్వాలో అది కాకుండా ఆ రాజ్యం నుంచి ఇంకా షీబా రాణి ఏదైతే అడిగిందో తన హృదయ వాంఛ ప్రకారము అన్ని కూడా ఇవ్వటము మనం గమనిస్తాం. అరే నేను ఇస్తే నా దగ్గర ఏముండదు అనుకోలేదండి. రాణి ఏమైతే అడిగిందో ప్రతి ఒక్కటి ఇవ్వటము మనము గమనిస్తున్నాం. ఏ లోటు లేదు, ఏ కొరత లేదు. ఎందుకు? దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి, దేవుని ఆలోచన ఉంది కాబట్టి. హల్లెలూయా. దేవుడు అడిగింది ఇచ్చినాడు, అడగంది కూడా ఇచ్చినాడు. అందుకే వాక్యం ఏమంటది? అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. సో సొలొమోను విషయంలో కూడా అది మనం కృత నిబంధనలో వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం చూసుకుంటాం. కానీ ఈ పాత నిబంధన సొలొమోను జీవితంలోనే అడిగింది ఇచ్చినాడు, జ్ఞానం అడిగితే జ్ఞానం ఇచ్చాడు. ఆస్తుల అంతస్తులు అడగలేదు, అయినా కానీ ఆస్తుల అంతస్తులు ఇవ్వడం మనము గమనిస్తాం. అడిగిన దానికంటే తను ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు తనకి అనుగ్రహించను. ఏమని అంశం ధ్యానిస్తాము? రైస్ అండ్ ఫాల్ ఆఫ్ అ వైస్ కింగ్, ఆఫ్ ది వైస్ కింగ్. జ్ఞానవంతుడైన రాజు ఎదగడము పడిపోవడము మనము గమనిస్తున్నాం. సో ఐదో అంశం గమనిస్తాం. ఫస్ట్ ఏమని చూస్తాము? రైస్ టు పవర్. సెకండ్ థింగ్ ఎర్లీ రెయిన్. థర్డ్ థింగ్ బిల్డింగ్ ద టెంపుల్. ఫోర్త్ వెల్త్ అండ్ ఫేమ్. ఫిఫ్త్ వచ్చేసరికి ఫాల్ ఆఫ్ సొలొమోన్. తను ఎందుకు పడిపోయినాడో, ఏ విధంగా పడిపోయినాడో మనము ఒకసారి గమనిస్తాం. 1 Kings chapter 11 verses 1 to 8. చూడండి, సొలొమోన్కి ఎవరెవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారండి? దావీదు తన తండ్రి అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం మనం గమనిస్తాం. అదేవిధంగా దేవుడు తనని దర్శించి తనకి జ్ఞానం ఇచ్చిన తర్వాత కూడా దేవుడు కూడా అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం మనం గమనిస్తాం. ధర్మశాస్త్రాన్ని పాటించాలని తండ్రి చెప్పినాడు, దేవుడు కూడా చెప్తూ వచ్చాడు. కానీ మన సొలొమోన్ చేసినట్టు క్లియర్ మనం గమనిస్తాం. But King Solomon loved many foreign women as well as the daughter of Pharaoh, women of the Moabites, Ammonites, Edomites, Sidonians and Hittites, from the nations of whom the Lord had said to the children of Israel, you shall not intermarry with them, nor they with you. Surely they will turn away your hearts from their gods. And he had 700 wives, princesses, and 300 concubines, and his wives turned away his heart. For it was so when Solomon was old, that his wives turned his heart after other gods, and his heart was not loyal to the Lord his God. He was as was the heart of his father David. ఏం చేశాడండి? చెప్పిన మాట వినకపోవడం. రైట్? ఏం చేశాడ? దేవుడు ఆల్రెడీ చెప్పినాడు, మీరు మీ సంతతిలో నుంచే లేదంటే ఇజ్రాయెల్ మధ్యలోనే వివాహం జరగాలి, కానీ ఇతరులను వివాహం చేసుకోవద్దు. వాక్యం ఏమంటారు? వర్స్ 1లో ఉమెన్ ఆఫ్ ద మోయాబైట్స్, అమ్మోనైట్స్, ఎడోమైట్స్, సిడోనియన్స్ అండ్ హిట్టైట్స్, వీళ్ళని మీరు వివాహం చేసుకోవద్దు, ఇంటర్ మ్యారేజ్ చేసుకోవద్దు, ఇతరులను చూడొద్దు అని చెప్పిన తర్వాత కూడా ఏం చేస్తాడు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 700 భార్యలని, 300 ఉంపుడు కథలని, వీళ్ళందరినీ ఏం చేస్తారంటే తెచ్చుకొని దేవుడు ఆల్రెడీ హెచ్చరించాడు, మీరు ఇతరులని వివాహం చేసుకుంటే వాళ్ళు నిన్ను
నీ దేవుడి నుంచి దూరం చేస్తారు అని చెప్పిన మాట చెప్పింది వినకుండా ఆయన సొంతంగా అంటే చూడండి ఫేమ్ పెరిగేసరికి అనుకుందాము ఈ షీబా రాణి వచ్చినప్పటి నుంచి కూడా తనకి జస్ట్ ఒక థాట్ ఈ అమ్మాయిల గురించి పట్టుకోవడం మనం గమనిస్తాం. అరే ఇంత దూరం నుంచి ఒక రాణి నా దగ్గరకు వచ్చింది, ఇంత తీసుకొచ్చింది, ఇంతసేపు నాతో సమయం గడిపింది, నా జ్ఞానం తెలుసుకున్నది అని ఏం చేసిన ఒక సెలబ్రిటీ ఫీలింగ్ వచ్చింది. అరే నా అంత జ్ఞానవంతుడు, నా అంత హ్యాండ్సమ్ పర్సన్ ఎవరు లేరు, విజ్డమ్ పర్సన్ ఎవరు, వైస్ పర్సన్ ఎవరు లేరు అని ఏం చేస్తారు క్రమక్రమం మెల్లమెల్లంగా అన్న వెళ్ళిన ప్రతి చోట వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ఏం చేస్తాడు అన్న అమ్మాయిలన్నీ తెచ్చుకోవడం మనం గమనిస్తాం. He was behind women. 700 wives and princesses and 300 concubines and his wives turned away. He said, ఏమంటున్నాకేమో ఈయన వాళ్ళ భార్యని మార్చాల్సిన బదులుగా ఏం చేయాలంటే ఈ భార్యను మెజారిటీలో ఉండి ఏం చేశారు జ్ఞానంతో కూడిన రాజుని దొంగలించబడ్డాడు. తన దేవుడని యెహోవాకి వ్యతిరేకంగా ఏం చేశాడు ఇంతకుముందు ఏమని గమనించాము దేవుని దృష్టిలో అనేక అర్పణలు 1,20,000 గొర్రెలను అర్పించడం గమనిస్తాము, 1000 దూడలను ఇవ్వడం గమనిస్తాము. అలాంటి అర్పణలు ఇచ్చిన రాజు ఇప్పుడు ఏం చేసినంట చూడండి రోజు గమనిస్తామా వస్తారు. Then Solomon built a high place for Chemosh, the abomination of Moab, on the hill that is east of Jerusalem, and for Moloch, the abomination of the people of Ammon. And he did likewise for all his foreign wives who burned incense and sacrificed to their gods. So the Lord became angry with Solomon because his heart had turned from the Lord God of Israel, who had appeared to him twice, and had commanded him concerning this thing, that he should not go after other gods, but he did not keep what the Lord had commanded. Therefore the Lord said to Solomon, because you have done this thing, and have not kept my covenant and my statutes, which I have commanded you, I will surely take the kingdom away from you, and give it to your servant. దేవుడి ప్రణాళిక ఏంటంటే రాజ్యాన్ని కట్టాలి, కానీ సొలొమోను చేసిన క్రియ ద్వారా రాజ్యము చీల్చబడ్డది. హల్లెలూయా ఆమేన్. ఐ విల్ షూర్లీ టేక్ ద కింగ్డమ్ అవే ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి నేను రాజ్యాన్ని చీల్చవద్దును. నా దావీదు కొరకు దావీదు ఇచ్చిన మాట ప్రకారం నీ దగ్గర నేను చేయను, కానీ నీ తర్వాత వచ్చే సంతతి దగ్గర ఏమవుతుందంట రాజ్యము చీల్చబడుతుంది. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు కారణంగా. ఎందుకంటే జ్ఞానము దేవా నాకు ఇంత గొప్ప రాజ్యము ఇస్రాయేలు లాంటి రాజ్యాన్ని నాకు ఇచ్చినావు, నేను లెక్క చేయలేనంత రాజ్యాన్ని నాకు ఇస్తే నేను వాళ్ళని మంచిగా పరిపాలించాలి అనే ఆలోచన ఇచ్చినప్పుడు, అలాంటి తలంపుతో ఉన్నప్పుడు ఆ తలంపుని పక్కన పెట్టి స్టార్టింగ్ అంతా బాగానే ఉంది. ఏం చేస్తాము ఫేమ్ వచ్చేసరికి తన రాజ్యంలో వయసు గడిచే కొద్దీ లేదా ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ తన అనేక మంది పొగుడుతుండగా ఆ పొగడుతులకి పడిపోయి ఏం చేస్తాడు అమ్మాయిలకి అప్పచెప్పుకొని తన శరీరము తన జీవితాన్ని అప్పగించుకొని సృష్టించిన సృష్టికర్తని దేవుడి ప్రణాళికని పక్కన పెట్టి తన మాటను లెక్క చేయకుండా అందరికీ గుడులు కట్టించాడు, అందరికీ గోపురాలు కట్టించాడు, అందరినీ ఏం చేస్తాడు వాళ్ళ దేవుళ్ళ వైపు మరుగుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఏమైందండి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఏమైంది తన కారణంగా చీలిక ఏర్పడింది. బికాస్ ఆఫ్ సొలొమన్ దేర్ వాస్ డిఫరెన్స్ ఆర్ డివిజన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుని ఇస్రాయెల్ రాజ్యాంగంలో ఇస్రాయెల్ ప్రజల మధ్యలో లేదా వాళ్ళ గోత్రాల్లో వాళ్ళ ట్రైబ్స్లో ఏమైంది చీలిక వచ్చిందండి. ఎవరి కారణంగా? ఒక వ్యక్తి కారణంగా. ఒక వ్యక్తి రాజ్యాన్ని కట్టే విషయంలో ప్రయాసపడ్డాడు. 40 సంవత్సరాలు యుద్ధాలు చేసి ప్రతి యుద్ధం గెలిచి దేవుని విషయం ఎదాని ఉన్న వ్యక్తి తన కుమారుడు ఈ విధంగా చేయడము బాధాకరం. మనల్ని కూడా దేవుడు అనేకసార్లు హెచ్చరిస్తూ వచ్చినాడు. అడిగిందల్లా ఇస్తున్నాడు, ప్రార్థన చేస్తే ప్రతి ప్రార్థన వింటున్నాడు, జవాబిస్తున్నాడు. కానీ మనము ఎక్కడ తప్పిపోతున్నాము? దేవుడు మనకిచ్చిన హెచ్చరికని పాటించకుండా, మనకిచ్చిన ఆజ్ఞని పాటించకుండా మనము దొంగలించబడుతున్నాం.
దేవునికి వ్యతిరేకంగా చేస్తూ మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ మన సంఘంలో చీలిక ఎందుకు వస్తుందండి? ఎందుకంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడే చీలికలు వస్తూ ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు, హీ విల్ కమ్ డౌన్, హీ వాంట్స్ టు గ్యాదర్ హూ హ్యాస్ స్కాటర్డ్. చెదిరిపోయిన వారిని వెతికి రక్షించుకోవడానికి ఏం చేశాడు? మనిషి కుమారుడు వచ్చినాడు. మన జీవితాన్ని కట్టడానికి, మన జీవితం చెదిరిపోయిన జీవితాన్ని తిరిగి కట్టడానికి, తిరిగి తన దగ్గరికి చేర్చుకోవడానికి మనిషి కుమారుడు వచ్చి తన పరిశుద్ధాత్మ నింపుదలతో నడుపుతో మనందరం కూడా ఒక సంఘంగా, క్రీస్తు శరీరంగా కట్టడానికి ఆశపడుతూ ఉన్నాడు. దావీదులా ఉందామా? సొలొమోనులా ఉందామా? తన వృద్ధాపం వచ్చేసరికి దేవుడి నుంచి ఎంతో దూరం వెళ్ళిపోయినాడు. అదే సొలొమోను ఆ వృద్ధాపంలో ప్రసంగి రాయటం మనం గమనిస్తున్నాం. ఏమని రాస్తున్నాడు? భూమి కింద ఆకాశం కింద సమస్తము వ్యర్థము. కంక్లూజన్ ఆఫ్ ద హోల్ మ్యాటర్ ఏమన్నాడు? దేవుని అదే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడు? దేవుని భయభక్తులు కలిగి ఉండటమే మనుషుల లక్షణం అని రాసుకోవచ్చు. తన వెనుక తిరిగి చూస్తే తన లైఫ్ మొత్తం ఒక రీల్గా చూస్తే స్టార్టింగ్ నేను ఏ విధంగా ఉన్నాను, చివరికి వృద్ధాప్యం ఏ విధంగా ఉన్నాను, ఇంత గొప్ప దేవుని వదులుకున్నానా, ఆయన వెళ్ళిపోతూ ఏం చేస్తాడు? యవ్వనస్తులకి యవ్వన కాలంలో ఏ విధంగా ఉండాలని హెచ్చరికలు ఇచ్చి వెళ్ళిపోవడం మనం గమనిస్తున్నాం. బహుశా హీ ఆల్సో రిపెంటెడ్ బట్ ఇట్ వాస్ టూ లేట్. అంటే ఏంటిది? తన ప్రైమ్ టైం, తన యవ్వన కాలం అంతా కూడా దేవుని విషయంలో కేవలం మందిరం కట్టేంత వరకు బాగున్నాడండి. అదే కానీ దేవునికి మందిరం కట్టేసిన, మంచి పరిపాలించిన, మంచి అడ్మినిస్ట్రేషన్ చేసిన, ఇప్పుడు నేను జలసాలకి లోబడతాను, నేను జలసాలు చేస్తానన్న ఆలోచనతో నేను జలసాలు చేయడం స్టార్ట్ చేసినాడు. దేవుని దృష్టి నుంచి, దేవుని ఇచ్చిన హెచ్చరిక నుంచి తప్పిపోవడం గమనిస్తున్నాము. చాలా దూరం వెళ్ళిపోయాడు, తిరిగి రాలేని పరిస్థితిలో. ఎప్పుడైతే దాని గమనానికి వచ్చినాడో ఏమని గమనిస్తూ వచ్చినాడు? నేను చేసింది తప్పు గ్రహించి ఏమని తీసుకున్నాడు? ఇంపార్టెంట్ పాయింట్స్ తీస్తూ వచ్చినాడు. వాట్ ఐ మిస్డ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. యవనస్తుడికి ఏమని రాస్తాడు? నీ యవన కాలంలో నీ సృష్టికర్త నువ్వు గుర్తు చేసుకో. తనకు యవన కాలంలో రాజుగా అయినాడు. ఎదిగే కొద్దీ రాజుగా అయిన తర్వాత తన దేవుని మర్చిపోయినాడు. ఆజ్ఞలు కైగొనట్లేదు, పాటించట్లేదు, ఏమి చేయట్లేదు. దేవుని పక్కన పెట్టి స్త్రీల చుట్టూ తిరిగి రాజ్యాన్ని రెండుగా చీల్చే స్థాయికి వచ్చినాడు. దేవుడేమో కష్టపడి కడతా వచ్చాడు, ఆయన కూలగొడతా వచ్చినాడు. మనం సొలొమోనులాగా కాకుండా దేవుని రాజ్యం కట్టే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని ప్రణాళిక. చివరికి ఒక మాట చూసి ముగించుకున్నాను. 1 రాజులు 11వ అధ్యాయం 42వ వచనం గమనిస్తే, and the period that Solomon reigned in Jerusalem over all Israel was 40 years. Then Solomon rested with his fathers and was buried in the city of David his father, and Rehoboam his son reigned in his stead. అంటే 40 సంవత్సరాలు పరిపాలించడం గమనిస్తాం. 40 సంవత్సరాలు ఏ ఒక్క యుద్ధము చేయకుండా, ఏ శత్రువు తన వెంటాడకుండా. కొంచెం అనుకుంటాను, శత్రువులు వెంటాడితేనన్నా కనీసం సొలొమోను దేవుని దృష్టిలో యథార్థం ఉండేవాడు. ఎందుకంటే ప్రతిసారి దేవుని స్థానం అడగాలి కాబట్టి. అంత రెస్ట్ ఇచ్చి బిందాస్గా బ్రతుకురా అని చెప్తే ఏం చేస్తాడంట? ఆస్తులు అంతస్తులు అన్నీ ఎంజాయ్ చేస్తూ దేవుని పక్కన పెట్టినాడు. మనం చాలాసార్లు ఇప్పుడున్న యుగంలో కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడుతుంటాం. అంటే ఏంటిది? తండ్రి ప్రయాసపడ్డాడు, సొలొమోన్ కేవలం కంఫర్ట్ జోన్. హీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్. డైలీ మార్నింగ్ ఆఫీస్కి రా, పని చేసుకో, వెళ్ళిపో. నువ్వేం చేయదు, నువ్వు ఏ యుద్ధం చేయదు, నీ పక్షాన ఏ శత్రువు రాడు, ఎవడు యుద్ధం చేయడు, నీకు అసలు భయం అనేది తెలియదు. నువ్వు బ్రతికినంత కాలం నీకు ఒక యుద్ధం రాదు, యుద్ధం చేయదు. దేంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి? తన క్యారెక్టర్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి. కానీ తన క్యారెక్టర్తో యుద్ధం చేసే పరిస్థితిలో ఆయన పడిపోయినాడు. హీ వాజ్ అనేబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ కంట్రోల్ లేని కారణం తను కంట్రోల్ చేసుకోకుండా తనకి ఇచ్చిన జ్ఞానాన్ని కంట్రోల్ చేయలేకపోయినాడు, తనకి ఇచ్చిన ఆత్మని కంట్రోల్ చేయలేకపోయినాడు. ఏ విషయం కూడా
అమ్మాయి విషయంలో కంట్రోల్ చేసుకోలేకపోయినాడు. ఏం చేస్తాడు? వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ దేవతలను మొక్కుతూ, వాళ్ళ దేవుళ్ళ గుడులు కట్టిస్తూ, గోపురాలు కట్టిస్తూ, అన్ని వాళ్ళకు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి ఆ స్త్రీలు లేదంటే భార్యలు చెప్పిన మాట వింటూ తన జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే ఈ భూమి కింద సమస్తం కూడా వ్యర్థం కదండి. అది అభివృద్ధికి కారణమవుతుంది. వితౌట్ గాడ్ అండర్ హెవెన్ ఈజ్ నాట్ ప్రాస్పరిటీ. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాస్పరిటీ. సో మనం పరిశీలించుకుందాం, మనం గమనించుకుందాము. మన సొలొమోన్ చేసినవి మంచి క్రియలు తీసుకుందాం. తన చెడు విషయాల గురించి మాట్లాడకుండా దేవుని ఏదైతే అడిగినాడో, దేవ జ్ఞానం అడిగితే జ్ఞానం ఇస్తాను కాబట్టి దేవ ఈరోజు మేము ఉన్న పరిస్థితిగతిలో ఏది మంచో ఏది చెడో డిజైనింగ్ స్పిరిట్ మాకు దయచేయండి, మాకు జ్ఞానం దయచేయండి. జ్ఞానం అడిగితే మేము దారాన్ని ఇస్తున్నారు కాబట్టి దేవ ఈరోజు మాకు ఒకసారి జ్ఞానం దయచేయండి. యవనస్తులుగా, వృద్ధాపం ఉంచడం, ఆఫీషియల్గా, భార్యలుగా, భర్తలుగా, ఒక చర్చ్ మెంబర్స్గా, ఒక మినిస్టర్స్గా దేవ ప్రతి ఒక్కరు కూడా ఏ స్థాయిలో ఏ జ్ఞానం కావాలి, ఎంత జ్ఞానం కావాలి అడిగితే దేవుడు తప్పకుండా మనకి జ్ఞానం అనుగ్రహిస్తాడు. సొలొమోన్ లాంటి జ్ఞానం మీకు ఎవరికి ఇవ్వడండి. అలాంటి జ్ఞానం అడగకండి. నీ కుటుంబాన్ని నడిపించడానికి జ్ఞానం కావాలా, నీ చదువుకు సరిపోయిన జ్ఞానం కావాలా, నీ ఉద్యోగం చేయడానికి జ్ఞానం కావాలా, నీ సంఘం నడిపించే జ్ఞానం కావాలి, నీకు ఎంత జ్ఞానం కావాలో అంత జ్ఞానం మాత్రమే అడుగు. అధికంగా జ్ఞానం అవుతుందంట. ఇలాంటి క్రియలు తప్పకుండా మనం పడిపోతాం. ఎందుకు? ఎక్కువ జ్ఞానం అయితే 10 మందిని చుట్టూ తిరుగుతారు, నేను కూల్ చేస్తారు. సో హౌ మచ్ యూ వాంట్ దట్ మచ్ యూ ఆస్క్. నీకు ఎంత అవసరమో అంత మాత్రమే అడుగు. నీకు ఎంత జ్ఞానం దేవన ఈ పలానా పని చేయడానికి నాకు జ్ఞానం కావాలి, నువ్వు దాని కొరకు అడుగు. దేవుడు తప్పకుండా నీకు సరిపోయే జ్ఞానం ఖచ్చితంగా ఇస్తాడు. నీ ద్వారా ఆ పని ముగిస్తాడు. నువ్వు అడిగింది ఇస్తాడు, అడిగింది కూడా ఇస్తాడు. దేవుని హృదయాన్ని గమనిస్తున్నాయి. నీ హృదయపూర్వకంగా ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తావో ప్రతి ప్రార్థన వింటాడు, ప్రతి ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తాడు. అలాగే దేవుడు కొద్ది మాటలు దీవించుకున్నాడు. ఆమేన్.